ఇక కొల్లాపూర్ సభ రేపు రాష్ట్ర గతిని మార్చేటువంటి సభ అని సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాబోయే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి కొల్లాపూర్ సభ సంకేతం ఇస్తుందని అన్నారు. నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని భట్టి అన్నారు. కట్టి పారిస్తున్నటువంటి నీళ్లు తప్ప ఇక్కడ పారే ప్రతి చుక్క అది జూరాల ప్రాజెక్టు కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, భీమా కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఇవన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టి పారిస్తున్నటువంటి నీళ్లు తప్ప దశాబ్ద కాలంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఒక్క చుక్క నీళ్లు కూడా ఈ ప్రాంతానికి తీసుకొని రాలేదు. అందుకే ఏ నీళ్ల కోసమైతే మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ నీళ్లు రానివ్వనటువంటి ప్రభుత్వాన్ని కృష్ణా నదిలో ముంచుదామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేయడానికే వచ్చాము ఇక్కడికి. స్నేహితులను ఇక్కడ పోటీ చేసి 2018లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ సింహల మీద మీరందరూ చెమటోడ్చి గెలిపించినటువంటి హర్షవర్ధన్ రెడ్డి పార్టీకి ద్రోహం చేసి ద్రోహిగా మారి పార్టీ నుంచి పక్కబోయినటువంటి వ్యక్తికి పెద్ద ఎత్తున బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోడు భూములకి పట్టాలు ఇప్పించుకోవడానికి సోనియా గాంధీ గారి ద్వారా వచ్చినటువంటి పోడు భూముల చట్టాన్ని అమలు చేసుకోవాల్సినటువంటి అవసరం.